హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అవర్ డైలీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. వీటిని ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం 20 నిమిషాల్లో టేస్టీగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. దాంతోపాటు 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పెరుగు కాస్త పుల్లగా ఉన్నా ఏం కాదు, వేసుకోవచ్చు. పొంగనాలు టేస్టీగా వస్తాయి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అనేది పెరుగును బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మరికొన్ని వాటర్ని వేసి కలుపుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వీటితో పాటు ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ మీరు ఏం వేసుకున్నా అన్నీ కొన్ని తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటే రవ్వ టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు పొంగనాలు ఫ్లఫీగా రావడం కోసం ఒక 1/2 టీ స్పూను ఈనోని వేసుకోండి. ఈనో నచ్చని వాళ్ళు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. కానీ బేకింగ్ సోడా వేస్తే ఈనో వేసినంత ఫ్లఫీగా రావు పొంగనాలు. ఇప్పుడు చివరగా మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్రని అన్ని గుంతల్లో కొంచెంగా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే. ఇలా కొంచెం పిండిని తక్కువగా వేసుకోవడం వల్ల మరొక వైపు తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పొంగనాలని ఫ్రై చేసుకోండి. మరొక వైపు కూడా పొంగనాలని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.